మనం సరదాగా బ్యారేజ్ మీదకు వెళ్ళి కొద్దిసేపు ఆ వాటర్ని చూసుకుంటూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి కుటుంబ సమేతంగా వెళ్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మనకు బ్యారేజ్ మీద ఏదైనా కనిపిస్తూ ఉంటుంది. చూసి ఏముందిలే అని చేయి పెట్టామా ఇంకా అంతే సంగతులు. సో ఇలాంటి ఎన్నో ఘటనలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతూ ఉన్నాయి. అలాంటి ఘటనే మరొకటి జరిగింది. దాని వివరాలు చూద్దాం. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద ఒక మొసలి కలకలం రేపింది. గోదావరి నీటి నుంచి నేరుగా బ్యారేజ్ పైకి ఒక భారీ మొసలి వచ్చేసింది. ఆ సమయంలో బ్యారేజ్ పై జనసంచారం పెద్దగా లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జనరల్ గా అయితే బ్యారేజ్ మీద జనసంచారం కనిపిస్తూ ఉంటుంది. సరదాగా బ్యారేజ్ చూద్దామని, ఆ వాటర్ చూస్తూ ఎంజాయ్ చేద్దామని జనం ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలా అని మామూలుగా ఏదో ఉందిలే అని ఆ మొసలి దగ్గరికి వెళ్ళి చూసామా ఇంకా నోరెళ్ళబెట్టాల్సిందే. ఆ మొసలి నోట్లో మీ చెయ్యో కాలో ఉంటుంది. సో అటువంటి పని మీరెప్పుడు కూడా చెయ్యొద్దు. ఎవరు లేరు కాబట్టి ఎటువంటి జన నష్టం జరగలేదనే చెప్పుకోవచ్చు. దీంతో ఆ మొసలిని చూసిన కొందరు స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని ఆ మొసలిని పట్టుకున్నారు. వెంటనే గోదావరి నదిలో వదిలిపెట్టారు. సో ఎప్పుడైనా మీరు బ్యారేజీల వద్దకు నీళ్ల వద్దకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏముందిలే ఏదో ఒక వస్తువు ఏదో ఒకటి పడిపోయింది దగ్గరికి వెళ్ళి చూద్దామని మాత్రం ధైర్యం చేయకండి. ఎందుకంటే అది మొసలి కావచ్చు, పాము కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దానివల్ల మీ ప్రాణానికి ప్రమాదం ఉండే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించండి.